హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజైతే ఒక మంచి టైం పాస్ స్నాక్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. అది 90s కిడ్స్ ఫేవరెట్ అనమాట. ఈ రోస్టెడ్ చనా రెసిపీ అనమాట. దీన్ని ఉప్పు శనగలని కూడా అప్పుడు అనేవాళ్ళు. ఇప్పుడు చాలామంది ప్రోటీన్ కోసం అయితే దీన్ని అలవాటు చేసుకుంటున్నారు. కానీ 90s కిడ్స్కి అయితే ఇది ఫేవరెట్ అయిన స్నాక్ అనే చెప్పొచ్చు. ఇలాంటి స్నాక్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడైతే బ్లాక్ చనా అయితే తీసుకుంటున్నానండి. అదే కొమ్ము శనగలు అంటాం కదా, అది మనం శనగలు తీసుకునేటప్పుడు చిన్నవి తీసుకుంటే చిన్నగా ఉంటాయి, అంటే చిన్నగా వస్తాయి మనకి చనా అనేది. లేదు అని అంటే పెద్ద సైజులో దొరికితే ఇంకా అవి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా బాగా తీసేసుకొని దీన్ని అయితే అంటే మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో అంత క్వాంటిటీలో అయితే తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులోనే ఒక స్పూన్ దాకా అయితే ఆయిల్ అయితే వేస్తున్నానండి. అంటే మనం యాజ్ ఇట్ ఈజ్గా పాప్కార్న్ ఎలా చేస్తామో ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. ఇలా మంచిగా ఆయిల్ని అయితే ఒక స్పూన్ అయితే సరిపోతుంది అనమాట. అన్నిటికీ బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకోవాలండి. బేస్ అనేది మంచి థిక్గా ఉండాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే దీంట్లో మనం సాల్ట్ వేసేసుకొని మనం వేయించేటప్పుడు ఏంటంటే కింద అడుగంటింది అని అంటే మనకి చనా అనేవి ఇంకా మొత్తం మాడిపోతాయి. అందుకే కింద బేస్ అనేది ఎప్పుడైనా కానీ థిక్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత ఇందులో అయితే నేను సాల్ట్ని అయితే వేస్తున్నాను. సాల్ట్ కూడా మీరు ఒకవేళ కేక్ బేక్ చేసే సాల్ట్లు కూడా ఉంటాయి కదండి, అవైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. నా దగ్గర పాత సాల్ట్ అయితే మరీ బ్లాక్గా ఉంది, అందుకని చెప్పేసి ఇంకా నేను కొత్తగా వేశాను. ఇలా బాగా హీట్ అవ్వాలన్నమాట. హీట్ కాకపోతే ఇందాక చూపించినట్టు మంచిగా పాప్ అవ్వవన్నమాట మంచిగా శనగలు. ఇలా మంచిగా అయితే మనకి సాల్ట్ అయితే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హీట్ చేసాము అని అంటే మనకి చనా అయితే ఆటోమేటిక్గా వేసిన 5 మినిట్స్కే అయితే ఇలా పాప్ అవుతాయి అన్నమాట. ఇలా కలుపుతూ ఉన్నాము అని అంటే చూసారు కదా, మీరు వీడియోలో చూస్తేనే తెలుస్తుంది, మంచిగా పాప్ అయిపోతాయి. ఇలానే మనకి ఎన్ని శనగలు కావాలంటే అన్ని శనగలను అయితే ఇలా అయితే పాప్ చేసుకోవాలన్నమాట. అయితే చాలామంది ఏంటంటే ఇలా శనగలను అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటారు కదా, ఆ తర్వాత చల్లారేటప్పుడు పైన మొత్తం ఉప్పుగానే ఉంటుందండి. అలా ఉండేటప్పుడు ఏంటంటే పూర్తిగా చల్లారిన తర్వాత మనకి పిండి జల్లెడ ఉంటుంది కదా, అందులో వేసుకొని ఒక్కసారి కానీ జల్లించుకున్నామంటే మన సాల్ట్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది. నేను ఇక్కడ జల్లించకుండా ముందైతే మీకు వీడియో తీసానండి, తర్వాత తీయలేకపోయాను. ఇలా అయితే రోస్ట్ చేసుకున్న చనా అయితే రెడీ అయిపోతుంది. ఈ టిప్ మీకు వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. దీన్ని మనము స్టోరేజ్ బాక్స్లో పెట్టుకున్నాము అని అంటే చాలా రోజుల వరకు అయితే వస్తుంది. ఇవి బయట చాలా రేటు ఉన్నాయండి. ఇప్పుడు మాత్రం ఇలా ఇంట్లోనే ఈజీగా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దట్టు మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసేసుకోండి. అలానే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా సరే కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్. బాయ్.